హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. అండ్ ఇదే వ్లాగ్‌లో నేను లంచ్ ప్లేట్ ఎలా ప్లాన్ చేస్తాను, ఎలా న్యూట్రిషియస్‌గా కుక్ చేస్తాను, దట్ టూ చేతన్‌ని ఎలా ఎంగేజ్ చేస్తాను, మా హస్బెండ్ లేకపోయినా అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ, నేను కూడా కాస్త మీ టైమ్‌ని ఎలా స్పెండ్ చేస్తాను అనేది ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. దాంతో పాటుగా మింత్రాలో ఒక మంచి 2 పీస్ కుర్తీ సెట్ ఆర్డర్ చేశాను. అది కూడా స్టైల్ చేసి ఎలా ఉంటుందనేది షేర్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ సెట్ అనమాట 700 రేంజ్‌లో. సో, ఇంకా ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా! ఇక్కడ ఫస్ట్ అయితే చేతన్ లేచి వాడు ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వాడికి బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేశాను. అప్పుడు నేను ఇంకా టీవీలో మా హస్బెండ్ ఈ హోమ్ టౌన్ సీరీస్ వచ్చింది కదా! రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇంకా అదైతే డౌన్‌లోడ్ చేసి పెట్టారనమాట. ఇక అవి చూస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తున్నాం అనమాట. నాకైతే ఈ హోమ్ టౌన్ సీరీస్ బాగా నచ్చింది. అప్పట్లో 90s సీరీస్ కూడా నచ్చింది. ఎంతమంది చూసారేమో తెలీదు గానీ ఈటీవీ విన్‌లో వచ్చింది కదా! అప్పట్లో 90s. సో, దాని తర్వాత నాకు ఈ హోమ్ టౌన్ కూడా బాగా నచ్చిందనమాట. నాకెందుకు ఆ 90s కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తది. ఎందుకంటే మనం లైఫ్ అలాగే లీడ్ చేసాం కదా! 90s కిడ్స్ అందరూ దీనికి చాలా రిలేట్ అవుతారు. సో, అవన్నీ చూస్తే ఏంటంటే అప్పట్లో రోజులు, చిన్నప్పుడు సిట్యుయేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అవన్నీ రిలేట్ అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా! ఇంకా అందుకని ఇలాంటివైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట. అందుకే ఫస్ట్ ఈ సీరీస్ వచ్చిన వెంటనే నేను త్వరగా చూసేస్తున్నాను. మోస్ట్‌లీ ఏంటంటే ఇంకా చూద్దాంలే, చూద్దాంలే నెగ్లెక్ట్ చేస్తా. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటది కాబట్టి ఇక వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ ఈ సీరీస్ అనేసరికి ఇంకా చూడాలనే ఇంట్రెస్ట్‌తో స్టార్ట్ చేశా అనమాట. అండ్ ఆ రోజే కంప్లీట్ చేసేసాను కూడా. 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ ఆ రోజే కంప్లీట్ చేసేసాను. నాకైతే నచ్చింది. మీరు కూడా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను అది చూస్తూ చేతన్ని ఆడిస్తూ ఉన్నా అనమాట. ఇక్కడే కూర్చొని కాసేపు బిల్డింగ్ బ్లాక్స్‌తో ఆడించాను. ఇక తర్వాత వాడే ఆడుకుంటానంటే నేను కూడా కూర్చొని ఆ టీవీ చూసుకుంటూ ఉంటే వాడు ఆ క్రేన్ ట్రక్ తీసుకొచ్చి ఇంకా దాంతో వేయిస్తూ ఉన్నాడనమాట. ట్రక్‌లో లోడ్ చేయిస్తూ ఉన్నాడు. ఈలోగా నేను ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. సో, ఒక్కొక్కసారి చేతన్ కూడా ఇంక నాతో పాటు కూర్చొని చూస్తాడనమాట. అంటే మోస్ట్‌లీ నేను సినిమాలండి, ఇలాంటి సీరీస్ లాంటివి ఎప్పుడు చూడను. ఎప్పుడైనా మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈవినింగ్ పెట్టుకొని చూస్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే అది అయిపోవాలి. మళ్ళీ ఈవినింగ్ నాకు ఏదో ఒక పని ఉంటుంది. చూడటం కుదరట్లేదని చెప్పేసి స్టార్ట్ చేసి పెట్టి ఇంకా చూసేస్తున్నాను అనమాట. అలా కంప్లీట్ చేసేసాను. అయిపోయింది. ఒక 1 ½ ఎపిసోడ్ ఉంటే ఇంక మార్నింగ్ చూసేసాము. ఆ తర్వాత ఇంకా అక్కడ టీవీ అంతా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చి ఇంక ఇక్కడ ఆడుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చా అనమాట చేతన్ని. ఇక్కడేంటంటే స్కెచెసును బుక్ తీసుకొచ్చి ఇచ్చాను. వాడిది బుక్ నార్మల్ బుక్ కాదు ఇది. డ్రాయింగ్ ఏసుకునే బుక్ ఉంది గానీ, బట్ మాది డైరీ ఒకటి ఉంటదనమాట. మా ఇంటికి హాలిడేస్‌కి ఎప్పుడైనా మా వదిన వాళ్ళ పిల్లలు ఎవరొచ్చినా సరే, మా హస్బెండ్ ఆళ్ళని కూర్చోబెట్టి రాయిస్తారు, చదివిస్తారు, డ్రాయింగ్స్ ఏయమంటారు. వాళ్ళకున్న కళ్ళన్నిటిని ఆ పుస్తకాల్లో నింపమని చెప్తుంటారనమాట. వాళ్ళందరూ వేసిన కళాఖండాలే అవి. అక్కడ ఆళ్ళు రాశారు. హిందీ ఆలుంటాయి, నంబర్స్, టేబుల్స్ అలాంటివి గూడా ఉంటాయనమాట. సో, ఇంక అవన్నీ వాడు చూస్తూ ఎవరేశారు, ఏ అక్కేసిందని చెప్పేసి చెప్తూ ఉంటాను నేను. పలానా, పలానా ఏశారు, ఇలా ఏశారు, అలా ఏశారు, ఇది రాశారు, అది రాశారని చెప్తూ ఉంటే, ఇంక వాడు కూడా వాళ్ళకి కరెక్షన్ చేస్తున్నాడనమాట. డ్రాయింగ్ ఏసుకోవట్లేదు. మా హస్బెండ్ పేపర్స్ కరెక్షన్ చేయడం చూస్తాడు కదా! వాడు కూడా వాళ్ళందరికి కరెక్షన్ చేసి మార్క్స్ ఏస్తున్నాడంట. కానీ టిక్ చేయట్లేదు. రౌండ్, రౌండ్ చుడుతున్నాడనమాట. డిఫరెంట్ వే ఆఫ్ కరెక్షన్ ఇది. ఇంక అలా కాసేపు వాడితో ఆడించి, ఇంక కాసేపు అక్కడే ఉన్నాను వాడి దగ్గరే. ఆ తర్వాత ఇంక నువ్వు ఆడుకో నాన్న, నీకు ఈ బుక్‌లో ఉన్నాయని చూడు, ఎవరెవరు ఏమేమి ఏశారో నేను తర్వాత నీకొచ్చి చెప్తానని చెప్పేసి కిచెన్‌లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. సో, ఈరోజు లంచ్ వచ్చేసి వంకాయ, టొమాటో ఇగురు, అలాగే దోసకాయ పచ్చడనమాట. దోసకాయ కర్రీ వండుతుంటే మా హస్బెండ్‌కి అసలు నచ్చట్లేదు. ఇంక అందుకే దోసకాయ రోటి పచ్చడిలా చేస్తే కాస్త ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగా ఇలా ట్రై చేస్తున్నాను. సో, నేను ఎలా చేస్తానో ఇక్కడ షేర్ చేస్తాను. చాలా సింపుల్‌గా చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పల్లీలు వేయిస్తాను. దానిలోనే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కూడా క్రష్ చేసింది వేసి మంచిగా ఫ్రై చేస్తాను అనమాట. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అండ్ అవి కూడా కాస్త ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ఇంకా మనకి కారానికి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను 7-8 యాడ్ చేశాను. చిన్నదే దోసకాయ సరిపోద్ది కదా అన్నట్టుగా. సో, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకా పక్కగా తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. మీన్‌వైల్ దోసకాయ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అన్నప్పుడు కొంచెం చింతపండుని వాటర్‌లో నానబెట్టి, ఎక్కువసేపు ఏమి నానబెట్టక్కర్లేదులెండి. కొంచెం వాటర్ కూడా దీనిలో యాడ్ చేస్తే త్వరగా మగ్గుతాయి అనమాట. ఆ వాటర్‌తో పాటుగా యాడ్ చేసి కాస్త మూత పెట్టి మగ్గించుకోవడమే. సో, అది స్లోగా ఒక 10 మినిట్స్‌లా మగ్గిపోతది. మీన్‌వైల్ ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. వంకాయలు యాడ్ చేశాను. నాకు ఈ తెల్ల వంకాయలంటే అసలే ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఈసారి నార్మల్ నల్ల వంకాయలు ఉంటాయి కదా! సో, అవి దొరకలేదు. ఇంక అందుకే ఇవి తీసుకొచ్చా గానీ నచ్చలేదనమాట నాకు.
చేస్తున్నావే? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆడుకుంటున్నావా? ఏంటమ్మా? ఏంటి తింటావా? ఇస్తా. సో ఇంకా వంకాయలు కూడా యాడ్ చేసి కాస్త మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి అప్పుడు ఇంకా చేతను ఏం చేస్తున్నాడా అని చూడటానికి వెళ్ళా అనమాట. మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ ఉంటాను, ఎందుకంటే వాడు ఏం చక్క పెడుతున్నాడో మనకు తెలియదు కదా. కొంచెం అప్రమత్తంగానే ఉండాలి పిల్లలతో. దేంట్లో చేతులు పెడతారో, ఏం లాగుతారో, ఏం మీదేసుకుంటారో తెలీదు. అందుకే ఎంత వాళ్ళు ఆడుకుంటున్నా మనం ఒక అయ్యి వేసి ఉంచాలన్నమాట. వెళ్ళి చూసి వస్తే వాడు చక్కగా విండోలో కూర్చుని అలా చూస్తూ బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక నేను వెళ్తే నువ్వులుండి ఇస్తావా అని అడిగాడు అనమాట. సర్లే అని చెప్పేసి ఇచ్చాను. అది అలా అలా తిన్నాడు, కంప్లీట్గా కూడా తినలేదు. మోస్ట్లీ మిడ్ మార్నింగ్ స్నాక్ అంత ఇష్టపడ్డు, కానీ ఏంటంటే ఆ నువ్వులుండలు ఉన్నాయి కదా అని చెప్పేసి చూశాడు కదా, ఇక దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళినట్టుంది. అడిగాడు, ఇస్తే కొంచెం అలా అలా తిన్నాడు. ఇంకా తర్వాత వాటర్ ఇచ్చాను అనమాట తాగమని. ఇలాగా కిచెన్లోకి వచ్చి చూస్తే ఇంకా దోసకాయలు కూడా మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా చల్లారడానికి పక్కన పెట్టేశాను. అండ్ వంకాయ కూడా టొమాటోస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని పెడితే కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలాగా చేతనికి వాటర్ ఇవ్వడానికి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాను అనమాట. నేను అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ వాడిని చూసుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఆడుతున్నాడు అని గమనించుకుంటూనే వంట చేస్తూ ఉంటాను. సో మోస్ట్లీ అలానే ప్లాన్ చేసుకుంటాను. అండ్ మీన్ వైల్ కూడా మిగిలిన పనులు చెప్పాను కదా మీకు, గిన్నెలు సర్దడం, గిన్నెలు వాష్ చేయడం, బట్టలు ఆరేయడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులు కూడా అప్పుడే చేసేసుకుంటాను అనమాట. లేకపోతే నాకు డేలో అసలు టైం లేనట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని పనులతో పాటు వాడిని చూసుకుంటే నేను ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నాను నేను ఈ మధ్య. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ స్టైలింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా. సో అది మోస్ట్లీ ఆ స్టైలింగ్ వీడియోస్ ఇవన్నిటికీ టైం కుదుర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందుకనే మల్టీ టాస్కింగే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో అది. అండ్ నెక్స్ట్ అయితే దోసకాయలు అలాగే ముందు వేయించుకున్న పల్లీలు పోపు అంతా రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఫస్ట్ ఆ పోపు అంతా మిక్సీ పట్టేసి ఒకసారి పల్స్ చేయాలన్నమాట. అలా పల్స్ చేస్తూ ఉంటే మనకి మంచి పౌడర్లో వస్తుంది. అప్పుడు దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని మంచిగా పల్స్ మోడ్లోనే మిక్సీ పట్టామనుకోండి, మనం రోట్లో దంచితే ఎలా వస్తుందో అలాగా కోర్స్గా గ్రైండ్ అవుద్ది అనమాట. మరి పేస్ట్లో అయితే టేస్ట్ ఉండదు కదా, అందుకని. అండ్ ఈ వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా ఈ వంకాయలు నాకు నచ్చవని కర్రీకి, అదేంటో పేస్ట్లా అయిపోతుంది. అంటే మనం వంకాయ పచ్చడి చేసుకుంటే ఎట్లా అవుతుంది అలా అవుతుంది అనమాట. కానీ ఏంటంటే దొరకలేదు కాబట్టి తెచ్చుకుందాంలే, ఏదో ఒక వెరైటీ కూరగాయ ఉంటుంది కదా అని తెచ్చాను. సో అలా వంకాయ కర్రీ అండ్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఈరోజు మెనూ అనమాట. సింపుల్గానే ఈజీగానే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మైండ్ఫుల్గా ఆలోచిస్తే సరిపోద్ది. మనం ఈజీగా ప్లాన్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. నేను చిన్నపిల్లడితోనే చేస్తున్నానంటే ఇంకా నార్మల్గా కుక్ చేయాలి, కొంచెం హెల్దీ మీల్స్ ప్రిఫర్ చేయాలనే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మనం మంచి ఫుడ్ తినడానికి, హెల్దీగా ఉండడానికే ఇంత కష్టపడి ఇంత సంపాదించుకుంటున్నాము. చాలామంది ఒక కర్రీ ఉండి పొద్దునకి సాయంత్రానికి అదే సరిపోద్దులే, ఇక అదే సరిపెట్టేద్దాంలే అన్నాడు కొంచెం కర్రీతో నలుగురు తినేలా ప్లాన్ చేస్తారు. అలా అనుకోకుండా మనం ఎఫోర్డ్ చేయగలిగిన స్థాయిలోనే కూరగాయలు తెచ్చుకుని ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు ఒక 2 కర్రీస్ చొప్పున కుక్ చేసుకున్నాం అనుకోండి, డైలీ ఎగ్ పెట్టుకుంటే చక్కగా మన మీల్స్ ఫుల్ఫిల్డ్గా ఉంటుంది. అండ్ దట్టు మన బాడీకి కూడా అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి అనమాట. అండ్ పెరుగును కూడా నెగ్లెక్ట్ చేయకుండా తినాలి. ఒకవేళ పెరుగు అంత ఎఫర్ట్ చేయలేమనుకుంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగినా సేమ్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే. ఈరోజు లంచ్కి వచ్చేసి రైస్, వంకాయ కర్రీ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్, దోసకాయ పచ్చడి అనమాట విత్ పెరుగు ఆల్సో. సో ఇలా లంచ్ అయితే నేను ప్లాన్ చేశాను. సో ఇది ఈరోజు మా లంచ్ ప్లేట్ అయితే. ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చే గ్యాప్లో చేతనికి టీవీ పెడతాను అనమాట. ఇంకా కాసేపు వాటి టీవీ చూస్తూ ఉంటే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఆ తర్వాత చేతనికి లంచ్ పెట్టేసి మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఆయన లంచ్ చేసేసారు, నేను కూడా లంచ్ కంప్లీట్ చేసేసా. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆఫ్టర్నూనే తీసుకొచ్చారు కార్న్. ఇక్కడ ఇంటి దగ్గరలోనే సేల్ చేస్తూ ఉన్నారంట. ఆటోలో వస్తారు కదా సేల్ చేయడానికి, ఇక వాళ్ళ దగ్గర ఈ 6 కార్న్ 100 రూపీస్కి తీసుకున్నారు. ఇంకా అదే ఈరోజు స్నాక్ కింద స్టీమ్ చేస్తాను అనమాట. మోస్ట్లీ స్టీమ్ చేయడానికి ట్రై చేస్తేనే బెస్ట్, బాయిల్ చేసే కన్నా స్టీమ్ చేస్తే న్యూట్రియంట్స్ పోవు కదా, ఇంకా అందుకే స్టీమ్ చేస్తున్నాను. మేము ఏంటంటే స్వీట్ పొటాటో కానీ, కార్న్ కానీ, ఇప్పుడు వచ్చే సీజన్లో ఏంటంటే వాటర్ మెలన్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. సో సీజన్కి తగ్గట్టుగా ఆ ఫ్రూట్స్ తీసుకుంటాము. అండ్ దట్టు కార్న్, స్వీట్ పొటాటో లాంటివి ఏంటంటే రెగ్యులర్గా తింటాం అనమాట. సో ఇలా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, న్యాచురల్ ఫుడ్స్ తింటే ఏంటంటే మన బాడీ చాలా మంచిగా నరిష్ అవుతుంది, ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. అనవసరంగా మనం స్వీట్ షాప్స్లో దొరికే స్నాక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తే మన హెల్తే పాడైపోతుంది. అప్పుడప్పుడు తినచ్చు, వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఫైన్. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా స్నాక్స్ ఆప్షన్ కింద ఇంకా అవి ప్రిఫర్ చేయకుండా కారబుందీలు, కారపూసలు లాంటివి ఆయిల్లో ఫ్రై చేసినవి
అట్లాంటివి ప్రిఫర్ చేయకుండా చక్కగా ఈ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, లేకపోతే అలసందలు కానీ, లేకపోతే శనగలు కానీ బాయిల్ చేసుకుని మంచిగా తాలింపు వేసుకుని తినడం కానీ, లేదంటే మజ్జి మిక్చర్ ఇంట్లోనే చేసుకోవడం కానీ, అంటే మనకి మరమరాలు మిక్చర్ చేస్తారు కదా, సో అలాంటివి చేసుకోవడం కానీ ప్రిఫర్ చేస్తే బాగుంటుందన్నమాట. మనం కూడా హెల్తీగా ఉంటాము, హ్యాపీగా మంచి స్నాక్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. కొంచెం ప్లాన్ చేసుకుంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే అలానే ప్రిఫర్ చేస్తాము. సో అది ఈవినింగ్ మా స్నాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెర్రస్ పైకి వచ్చాం అనమాట. మంచి చల్లగా గాలేస్తుంది. ఫుల్ మబ్బు పట్టి వర్షం వచ్చేలా ఉంది. ఇంక అందుకే కాసేపు ఉందామని వచ్చాము. అబౌట్ వజ్రాసన్, అది ఏంటది? వజ్రాసనం. మళ్ళీ వజ్రాసనం ఇక్కడే వజ్రాసనం బాగుంది. ఇక్కడ ప్లేస్ బాగుంది. వజ్రాసనం ఇప్పుడు ఎందుకు వేస్తారు? కాసేపు ఆగి చీకటి అయితే వేస్తారు. సో ఇక్కడ చేద్దాం, టెర్రస్ పైన గాలి వేస్తుంది కదా, బాగుంది అట్మాస్ఫియర్ అంతా. ఇక వాడు అలా ఎగురుతూ గంతులేస్తూ ఆడుతూ ఉన్నాడు. ఇదే ఫ్లో టైం అని చెప్పేసి నేను ఇంక అబౌట్ వజ్రాసనం అంటే వాడు వజ్రాసనం వేస్తాడు. వాడికి వజ్రాసనం తెలుసు అనమాట, ఎలా వేయాలి ఏంటని. ఇలా యోగా ఆసనాలు చెప్తుంటే గుర్తుంచుకునే స్టేజ్కి వచ్చాడులేండి. సో ఇంకా అలా చేస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను వీడియోలో రికార్డ్ చేయాలని చాలా గట్టి పట్టుదలతో ఉన్నాను, కానీ అవ్వలేదు. ఈరోజు ఫ్లోతో పాటు కొట్టుకెళ్ళిపోవాలి ఈ విషయం అని చెప్పేసి వాడు పరిగెడుతుంటే ఇంకా వెంటనే యాక్షన్ చెప్తే వాడు వెంటనే దాన్ని రెస్పాండ్ అవుతాడు అనమాట. అలా చెప్తే వెంటనే చేస్తాడు. ఇంక వీడియో తీస్తున్నారు మా హస్బెండ్. ఇంకా ఆయన అడుగుతున్నాను, అందుకే రికార్డ్ అయిందా లేదా అని. చాలా రోజుల నుంచి ఎఫర్ట్స్ పెట్టాం కానీ బట్ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ ఇవాళ అయిపోయిందనమాట. నేను చాలా హ్యాపీ అసలు అది రికార్డ్ అయినందుకు. వాడు ఏంటంటే వీడియో తీస్తుంటే అసలే చేయట్లేదు. ఈ మధ్య బాగా కాన్షియస్ అయిపోయాడు. ఇంతకుముందే బెటరు, అసలు చక్కగా చేయనన్నా అంటే ఏదన్నా చేస్తే వాడు క్యూట్గా అనిపించింది మళ్ళీ రిపీట్ చేసేవాడు. బట్ ఇప్పుడైతే అస్సలు చేయట్లేదు. కెమెరా ముందు వచ్చి మాట్లాడమని సిగ్గుపడిపోతున్నాడు అనమాట. ఏంటో మరి ఎదిగే కొద్దీ షై ఎక్కువైపోతుంది. సో ఇంకా అలాగే ఈ రోజైతే ఆ మూమెంట్ క్యాప్చర్ అయింది. తర్వాత కాసేపు అలా కూర్చుని ఇంకా అవన్నీ చూస్తూ వాడితో మాట్లాడుతూ ఆకాశంలో ఉన్న వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మింత్రా నుంచి తీసుకున్న ఒక బ్యూటిఫుల్ 2 పీస్ కుర్తీ సెట్ మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే నేను 700 రేంజ్లోనే తీసుకున్నానండి. నేనైతే ఇది ఒక గోటు కుర్తీ సెట్లా ఉంటుందని ఆర్డర్ చేశాను. అంటే వితౌట్ మెయింటెనెన్స్, లైక్ చెప్పాలంటే 0 మెయింటెనెన్స్ ఒక గోటు కుర్తీ సెట్ అనమాట. ఇది ఈజీగా వేర్ చేయొచ్చు, హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. జస్ట్ వాష్ చేసి ఫోల్డ్ చేసి పెడితే చాలా అన్నట్టు ఉండే కుర్తీ సెట్ అనమాట. మనం చాలా రకాల డ్రెస్సెస్ మన వార్డ్రోబ్లో పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఏదైతే మనకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుందో దాన్ని ఎక్కువ వేర్ చేయడానికి ఇష్టపడతాం కదా. లైక్ మనం తక్కువ ఐరన్ యూస్ చేసి అండ్ ఈజీగా మనం జస్ట్ వాష్ చేసి పెట్టి ఫోల్డ్ చేసేస్తే నీట్గా కనిపించే వాటి మీద ఎక్కువ మనసు వెళ్తుంది. బికాజ్ ఉన్న వర్క్స్కి ఈ డ్రెస్ మెయింటెనెన్స్ కూడా చాలా మందికి పెద్ద భారంలానే అనిపిస్తుంది. సో అలా అనుకునే వాళ్ళకి, లో మెయింటెనెన్స్లో ఒక మంచి కుర్తీ సెట్, మంచి లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని చెప్తాను నేను. జార్జెట్ మెటీరియల్తో వచ్చిందనమాట. సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్కి కానీ, ఆఫీస్ వేర్కి కానీ, కాలేజ్ వేర్కి కానీ ఈ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ 700 రేంజ్ కాబట్టి బడ్జెట్లోనే వస్తుంది. అండ్ వేసుకుంటే కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చిందనమాట. స్ట్రైట్ కట్ ప్యాంట్తో వస్తుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుర్తీ సెట్ అని చెప్పాలి. నెక్కి కూడా మంచిగా ఒక డిజైన్ ప్యాటర్న్ రావడం వల్ల మన నెక్ కూడా ప్లెయిన్గా ఉన్నా ఏమి జ్యువెలరీ వేర్ చేయకపోయినా అంతా బాగుంటుంది అనమాట. సో ఈ డ్రెస్ అయితే నాకు ఓవరాల్గా బాగుందనిపించింది. అండ్ ఈ డ్రెస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అలాగే ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలే మిస్ కాకండి. సో నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.